కర్మని నమ్ముతావా? మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్లే ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది అనే ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. ఈగో వల్లనే వంశీ ఇలా అయ్యాడంటే, వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీ బ్యాడ్ టైమా? ఓడిపోయినట్టు కాదు, నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి? లాస్ అయింది, చాలా ఎక్కువ లాస్ అయిందా? లక్షలు ఖర్చు అయింది. వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అనే ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది. ఇట్లా 1 yearలో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రొడక్షన్. హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ వంశీ. ఇప్పటికే ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, అండ్ సిచ్యువేషన్ కూడా మీకు అర్థమై ఉంటుంది. నేను వంశీని ఈరోజు తీసుకురావడానికి గల కారణం ఏంటి, డీప్గా అంటే లాస్ట్ టైం చేయడం జరిగింది ఒక టాపిక్ మీద. ఈరోజు అంటే నిన్న కాక మొన్నే కదా చేశాను, సడన్గా ఏంటి క్లోజ్ అని నాకే కన్ఫ్యూజ్డ్ అయ్యి నేను వంశీకి ఫోన్ చేసి ఇప్పుడు ఒకసారి రా డిస్కస్ చేద్దాము అసలు ఏంటి అనేది, దానిపైన దేనివల్ల క్లోజ్ చేస్తున్నారు, ఏం దెబ్బతిన్నది ఏంటి, దాని కారణాలు మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే వంశీతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ శివ, ఎలా ఉన్నావు అని అడగలేను కూడా నేను అసలు. యాక్చువల్లీ ఏమైంది సడన్గా క్లోజు అమ్మేయడానికి సేల్? రీసెంట్గా అయితే ఒక రీల్ చేసిన, అది ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకు మటుకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఏం లేదు, దీంట్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం నా పైన నెగటివ్గా, దానివల్ల వచ్చిన నెగటివిటీ వల్ల సేల్స్ డ్రాప్ అయినాయి. సో ప్రోడక్ట్స్ ఆర్గానికా కాదా అనే డౌట్ క్రియేట్ అయింది. అండ్ దాంతోపాటు గచ్చిబౌలి స్టోర్ కూడా బాగా నడుస్తుండే, అక్కడ కొంచెం ప్రజలు ఎవరేం మాట్లాడినా లైట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి వస్తుందా లేదా అని వచ్చేవాళ్ళే. అక్కడ లిఫ్ట్ ప్రాబ్లం వల్ల కొంచెం సేల్స్ అక్కడ కూడా డ్రాప్ అయినాయి. 2 main reasons. ఒకటి నెగటివ్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల వంశీ మంచోడు కాదు అనేది, అండ్ ప్రోడక్ట్స్ మంచివి కాదు అనేది. అది బాగా ఇంకిపోయింది అనుకోండి మైండ్స్లోకి. అది నేనున్నా యాజ్ అన్ ఆడియన్ నేను కూడా బిలీవ్ చేస్తుంది, అవునేమో కరెక్టేనేమో అని నమ్మేటోనే. ఇప్పుడు టైటాన్ వాచ్ ఉంది, మంచిది కాదు అన్నారు అని చెప్తే, అరే అనవసరంగా ఇన్ని రోజులు అది వాడినా కదా, కోటిలో 50 రూపాయలకే దొరుకుతుంది అన్నారు అని నేను కూడా కోటిలోకి పోయి కొనుక్కుంటా. అట్లా నమ్మిండ్రు. సో దానికి ఎవరిని తప్పు పెట్టేది లేదు. అందుకోసము సేల్స్ డ్రాప్ అయితే నేను అప్పులు తీసుకొచ్చి బయట నుంచి పెట్టి ఇంకా లాస్ చేసుకొని నడిపించలేను కదా. ఆల్రెడీ అప్పులు చేసినా లాస్ అయినా, ఇంకా లాస్ ని మల్టిప్లై చేసుకోవడం ఎందుకు అని బంద్ చేసేసిన. లాస్ చాలా ఎక్కువ లాస్ అయిందా? అంటే ఇంటీరియర్ కి అంతా లాస్ అయినట్టే, దానికి లక్షలు ఖర్చు అయింది. వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా, ఇంటీరియర్ వరకు లాస్ అయినా. అంటే అది నేను ఎందుకు చెప్పించిన అంటే, అంత గ్రాండ్గా 30-40 ఏళ్ళు ఊహించుకున్నా నేను. ఈ వంశీ ఫార్మ్స్ అనేది నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అనే ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది. లేకపోతే నేను కూడా సింపుల్గా ర్యాక్స్ ఏవో పెట్టేసి చేస్తుంటే, కానీ అంత పకడ్బందీగా చేయడానికి రీజన్ ఇది పెద్ద ప్రాజెక్ట్ లా తీసుకున్నా, 30-40 ఏళ్ళ ప్రాజెక్ట్. ఇట్లా 1 yearలో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ చేయాల్సి వచ్చింది. ఇదంతా డివైడ్ వల్ల అని అనుకోవచ్చా? దేనివల్ల డివైడ్ అయిపోవడం వారది అట్లేం లేదు, 2 సక్సెస్ఫుల్ గా రన్ అయినాయి. ఇంటర్వ్యూస్ రానంత వరకు నాకు తెలిసి వాళ్ళ సేల్స్ కూడా డ్రాప్ అయింటాయి నా అనాలిసిస్ ప్రకారం. మొత్తం ఆర్గానిక్ ఫీల్డ్ పైన దెబ్బ పడ్డది ఇది కొంచెం, దానివల్ల సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట. డివైడ్ అయినాక కూడా 2 గ్రో అవుతున్నాయి సైమల్టేనియస్ గా. ఐ కుడ్ సీ దట్ వాళ్ళది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, మనది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 2 ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు దెబ్బ కొట్టిండ్రు. బట్ అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎట్లా కంటిన్యూ అవుతుందో మనకు తెలియదు. యాజ్ ఫార్ యాజ్ మనం వాళ్ళ పక్క నుండి ట్రావెల్ చేసి చూసేంత వరకు వాళ్ళకి టఫ్ ఉందా మరి ఈజీ ఉందా ఎట్లుంది అనేది మనం చెప్పలేం. నాలుగు ఓపెన్గా వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు అనమాట. వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటున్నారు, మాకు ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, మాకు ఇన్ని లక్షల లాస్ వచ్చిందనో ఇన్ని లక్షల ప్రాఫిట్ వచ్చిందనో చెప్తలేరు కదా. అందుకు మనకు చెప్పలేము. నడిపించినంత వరకు నడిపిస్తారు, బట్ డోంట్ నో వెదర్ ఇట్స్ ప్రాఫిటబుల్ ఆర్ నో. వంశీ ఫార్మ్స్లో ప్రొడక్ట్స్ చాలా హై క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ కానీ లేకపోతే రేట్లో కానీ ఎక్కువ హై పీక్లో ఉండడం వల్ల, అంటే క్వాలిటీ పెరిగితే ప్రొడక్షన్ ఏదైతే పెరిగిందంటే ఆటోమేటిక్గా రేట్లు పెరిగితే అన్నీ పెరుగుతుంది. దానివల్ల బిజినెస్ డౌన్ అయ్యింది అని నెటిజన్లు అంటున్నారు.
అదేం లేదు అంటే రేట్స్ అట్లున్నప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే నెగటివ్ స్ప్రెడ్ చేయలేదో సేల్స్ బాగానే ఉండే. అట్లాంటప్పుడు ముందు రేట్స్ కి తర్వాత రేట్స్ కి పెద్ద తేడా లేదు, ముందు రేట్సే కంటిన్యూ చేస్తూ వచ్చిన. రేట్స్ ఎక్కువ అనేసరికి ఇప్పుడు మనకు రేంజ్ రోవర్ కార్ కూడా ఎందుకు కొంటావు 1.5 కోటి పెట్టి, నువ్వు మంచిగా ఇది కియానో ఏదన్నా తీసుకో టాప్ మోడల్ అయిపోతుంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయి అంటే మనకు కూడా సేమ్ ఇంజన్ దాంట్లో కూడా ఉంటుంది అంటే డౌట్ వస్తుంది కదా. అట్లా ఎవరైనా డౌట్ అట్లా చేసిండ్రు వీళ్ళు. ఈ ప్రోడక్ట్ బేగం బజార్ లో దొరికేది వంశీ ఫార్మ్స్ లో దొరికేది సేమ్ అంటే ఎవరికైనా కిరాణా షాప్ పోయే తీసుకోబోద్దు అవుతుంది, కానీ నా దగ్గరికి ఎందుకు వస్తారు? యాక్చువల్గా 2 డిఫరెంట్, మన ప్రీమియం కార్ లాగా అది నార్మల్ కార్ లాగా. బట్ స్టిల్ పీపుల్ బిలీవ్ చేయలేదు, అరే నువ్వు డబ్బులు దోచుకోనికనే పెట్టినావు అనుకున్నారు. అట్లా నేను తగ్గిస్తా తర్వాత అన్న లాస్ వచ్చినప్పుడన్నా మొత్తం తగ్గించి అమ్ముతా కదా. అసలు ఇంపాసిబుల్ ఉంది, మన కాస్ట్ ప్రైజే ఎక్కువ ఉంది. ఆర్గానిక్ పండించే వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, నేను ఒప్పుకుంటున్నా. మరీ తక్కువ లేవు కానీ వేరే ఆర్గానిక్ స్టోర్స్ లో కూడా అంతే ఉన్నాయి. నాది ఒక్కటే ఎక్కువ వీడియోస్ చేసి రోజు 2 చేసి అందరికి ఈడెంతున్నాయి చూద్దామని వచ్చి రేట్ల పైన కూడా వీడియోలు చేసిండ్రు. అట్లా మొత్తం అది కొంచెం బాగానే ఎఫెక్ట్ అయింది. కాదు ఇది ఎలా ప్రూవ్ చేయగలరు నార్మల్గా వంశీ? ఇప్పుడు టమాటా తీసుకో, నీ ఆర్గానిక్లో దీనికి బయట నార్మల్ దొరికే ఆనియన్ కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలాగా? అంటే మనం ఒక నైట్ ప్యాంట్ కొంటాం, కోటీలు ఇట్లా రోడ్ పైన క్లిప్ పెట్టి అమ్ముతుంటాడు, అడిడాస్ లో పోయి కొంటాం, 2 పైన అడిడాస్ అనే రాసి ఉంటది. ఇది ఇట్లా పట్టుకొని చూస్తేనే డిఫరెన్స్ అర్థమవుతుంది. అట్లనే టొమాటో కూడా ఇది హైబ్రిడ్ ఉంటది కొంచెము, ఇది నాటు దానిలాగా ఉంటది. అండ్ దీనికి కొన్ని పుచ్చులు ఉంటాయి మన నాటు దానికి, ఇది ఆర్గానిక్ పండించిన దానికి, ఎందుకంటే పురుగులు మొత్తం చచ్చిపో కొంచెం తినేసి ఉంటాయి. సో డిఫరెన్స్ అర్థమవుతుంది, రెగ్యులర్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోయినా రెగ్యులర్ గా పండించే వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు, అందరికి నోటెడ్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. పాస్ట్ 5 years 6 years 10 years నుంచి వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నారు అందరూ, వాళ్ళ దగ్గర నుంచే అమ్ముతున్నారు అందరు. సో అందుకోసము దీంట్లో కనుక్కోవడం పెద్ద విషయం కాదు, రెగ్యులర్ గా వాడే వాళ్ళకి అర్థమైపోతుంది. టాటా సాల్ట్ ఎంత వేయాలి, ఆశీర్వాద్ ఎంత వేయాలని మన అమ్మకి అర్థమవుతుంది కదా. ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క ఉప్పు క్వాంటిటీ ఉంటుంది దాంట్లో. అట్లా అందరికి అర్థమైపోయింది లేండి, ఇది వాడే వాళ్ళకైతే. కొత్త వాళ్ళకి మెల్లగా అర్థమైంది. ఇంకొకటి ఈ పాయింట్స్ అన్ని ఆడియన్స్ పాయింట్స్, ప్రొడక్షన్లో దమ్ము ఉంటే సేల్స్ అవుతాయి, కానీ అమ్మాయిల్ని అంబాసిడర్గా పెట్టుకుంటే సేల్స్ ఏమవుతాయి అంటే అదే రీజన్ అయితే సంతూర్ మమ్మీ అని సంతూర్ యాడ్ చేయరాదు. ప్రొడక్షన్ చేసుకొని అమ్మాయిని పెట్టకుండా సంతూర్ డాడీ అనో లేదా ఊరికే ఏదేదో చేసేసేయాలి, అట్లా ఉండదు కదా. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే. అమ్మాయిని పెడుతున్నాడు అబ్బాయినా అంటే నేను అనేది, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయితో చేస్తున్నా కాబట్టి ప్రాబ్లం. కానీ ఒకవేళ నా కంపెనీలో నేను సీఈఓగా వెనకాలనే ఉండి ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో, విరాట్ కోహ్లీని అనుష్కాని వాళ్ళు పెట్టినట్టు, అప్పుడు ఎవ్వరికి ప్రాబ్లం రాకుండే. వీడు ఈ పని నేనే చేసి ఆ పని నేనే చేసి వీడు అన్ని చేస్తాడా, వీడు వీడియోలు చేస్తాడు, వీడు వెనకాల ఉంటాడు ముందుంటాడు తిరుగుతుంటాడు రోజు వస్తాడు స్క్రీన్ పైకి అనే ఫ్రస్ట్రేషన్ తప్ప, దీంట్లో అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనుకోండి ఒక వీడియోకి, అట్లా 10 వీడియోస్ చేపిస్తా, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ 10 వీడియోస్ చేపించింటే అబ్బాయి మీద ఎవరికి కోపం రాదు. అరే ఈడు మోడలే ఆమె మోడలే అనుకుంటుండ్రి, ఈడ సీఈఓ నేనే మోడల్ నేనే అయ్యేసరికి ప్రాబ్లం వచ్చింది. నేను స్క్రీన్ బిహైండే ఉండాలి, నేను బయటికి ట్రిప్స్ వేస్తూ అది కూడా పని చేసేసరికి అందరు ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నారు. బట్ ఇట్ వాస్ టూ టఫ్. సో అంత సింపుల్ ఏం లేకుండే, అది కూడా బాగానే బిల్డ్ చేసిన. సో సత్తా ఉంటే ప్రతి ఒక్కరిగా కోటీశ్వరులు అయిపోతారు కదా ప్రోడక్ట్ లో. ప్రమోషన్ కి కూడా సత్తా ఉండాలి, అందుకే కదా సినిమా కూడా ఇన్ని ఆడియో ఫంక్షన్లు పెట్టి ఇంత చేసి మా సినిమా చూడండి రండి అని చెప్పుకుంటారు. మరి సత్తా ఉంటే సినిమా రిలీజ్ చేసేసేయాలి, వదిలేసేయాలి, వస్తారు థియేటర్లు పెరుగుతూ పోతే. అట్లా ఉండదు కదా. రీసెంట్ గా ఇంకొక అమ్మాయిని పెట్టి మళ్ళీ చేసావు కదా, మరి వర్కౌట్ అవ్వాలా? వర్కౌట్ కాలేదు, మస్తు లాస్ వచ్చింది. ఊటీ పోయినాం కదా, జనరల్ అట్లా ఊటీ పోయి వీడియో చేస్తే మస్తు లక్షలు వస్తాయి నాకు సేల్స్. అక్కడ అయిన ఖర్చు కన్నా ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు అక్కడ ఖర్చు అవుతుంది, ఇక్కడ ఏమొస్తలేవు. అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏడన్నా ఇక్కడ హోటల్లో టీ తాగుదామా అంటే ఏదన్నా రోడ్ పైన తాగితే బాగుంటది కదా, ఈ అమ్మాయి ఎందుకు ఆడ తాగుదామంటుందే అనిపిస్తుండే ఫీలింగ్. అంత టఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే 5 స్టార్ హోటల్లో తినలేని పరిస్థితి, 3 స్టార్ హోటల్లో కాకుండా రోడ్ పైన అమ్ముతారు చూడండి వీళ్ళు, మన క్యాబ్ డ్రైవర్స్. నేను కూడా చాలా సార్లు అక్కడ తిన్నా అన్నపూర్ణ స్టూడియోస్ లో, మంచిగా ఉంటది అది ఫ్రెష్ గా. ఎంత 150 130. అదే ఆంటీది కూడా ఒక ఫేమస్ అయింది, అది చాలా టేస్ట్ అనిపిస్తుంది. అమ్మాయిలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా, కానీ అంత టఫ్ నడిచింది సిచ్యువేషన్. అంటే వీళ్ళకి హోటళ్లలో తినిపియలేక బయట ఎక్కడన్నా తింటే బాగుండు అన్నంత డబ్బు కష్టాలు వచ్చినాయి.
అందుకు వీడియోస్ కూడా ఫార్మర్స్ని కలవడం, డిఫరెంట్ ప్లేసెస్కి పోవడం. తుని పైన హనీది ఒక వీడియో చేసిన, ఏం సేల్సే వస్తలే, ఎవరు కొంటలేరు. సో అప్పుడు అనుకున్నా, అరే ఇది ఇట్లా కాదు, ఆపేసేయాలిగా. కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, ఇప్పుడు నీ మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి బయటకు వచ్చి వీడియోలు చేశారు, వాళ్ళు మేబీ వర్కౌట్ అయ్యింది అనొచ్చు, నీకు సేల్స్ తగ్గిందంటే వాళ్ళు వర్కౌట్ అయ్యింది అనొచ్చు. మరి అలానే నీ గురించి నువ్వు చెప్పడం కానీ, లేకపోతే నీ దగ్గర ఉన్న అమ్మాయిలు కానీ ఎవరైనా వాళ్ళకి చెప్పి ట్రై చేయాలి కానీ ఎండ్ చేయడం కరెక్టా? అంటే జిద్దులాగానే పోరాడినా చాలా రోజులు, లేదు గివప్ ఇయ్యరాదు, నేను గివప్ ఇచ్చే క్యాండిడేట్ కాదు, అందరు కూడా వంశీ అయితే గివప్ ఇయ్యర్లే, ఏదో ఒకటి చేస్తారులే అనే ఉంది, నాకు కూడా ఉంది. సో మొన్న రీసెంట్గా ఒకటి 15 days బ్యాక్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది, 30 years వరకు నడిపిస్తానే అన్న. కానీ ఎటు నుంచి చూసినా ప్రాబ్లమ్సే, ఒక నష్ట జాతకం ఉంటుంది చూడండి, ఒక శని పట్టుకొని అట్లా. ఈడ నడిపిస్తామంటే లిఫ్ట్ ప్రాబ్లం, ఆడ నడిపిద్దామంటే ఇది ఆర్గానిక్ కాదు అని ఒకరు ఇంటర్వ్యూ ఇస్తారు, లేదా అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అంటారు. అసలు నాకు ఒక ఫ్రీడమ్ లేదు, మొత్తం చుట్టుముట్టేసిండ్రు, 4 దిక్కుల నుంచి 4 ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దామన్నా సరే. మన ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు నేను మా అన్నయ్య, అప్పుడు ఫుల్ సేల్స్, అది 500K అట్లా పోయింది. పోయినన్ని రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు, కరెక్టే అమ్ముతున్నాడు, ఆ వీడియో ఆగిపోయింది, సేల్స్ డ్రాప్ అయింది. అట్లా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం, ఎంత చెప్తాము. నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సేల్స్ వస్తలేవు, ఫేమ్ వస్తుంది, పైసలు వస్తలేవు. సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం. అందుకు ఒక రోజు డిసైడ్ అయినా, లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా ₹1,00,00,000 అప్పిస్తే తప్ప ఇది నడవది, మళ్ళీ ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయన క్లాస్ చేయించి మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మగలను. సరే ఇన్వెస్ట్ చేయండి, మీకు నాకు షేర్ కూడా ఉంటుంది, అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇవ్వచ్చు. నేను వచ్చి రోజు షాప్కి అడుగుతుండ్రి, మేము 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మాకు ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు. అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైస్ 5 lakhs అట్లా అందరికి ఫ్రాంచైజీలు అమ్మేసింటే విజయమాల్యాన్ని పైసలు ఉంటుండేనేమో, ఎందుకంటే అంతమంది అడిగిండ్రు వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి. చేస్తే ఏమైతుంది, అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా. నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అమ్మిండు అనుకోండి, వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది, వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా. నమ్మకం లేక ఇయ్యలేదు. సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చండే గానీ అది నా ఇంటెన్షన్ లేకుండే. సో అది నమ్మకం కోల్పోయినాక ఇక ఫ్రాంచైజ్ కూడా ఏమి ఇస్తాం. మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నావు కదా, మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్తో అమ్మేస్తున్నామా లేకపోతే? లేదు, ప్రోడక్ట్స్ ఎక్కువేం లేవు. నేను లాస్ట్లో ఒక ఆఫర్ పెట్టిన 50% ఆఫ్ అని, ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అమ్మేస్తలేను, క్లోజ్ చేస్తున్నా. ఈ పేరు మీద నడిపేయడానికి ఎవరికి అధికారం లేదు, వంశీ ఫార్మ్స్ అని. అది నా బ్రాండ్, నా ఓన్ బ్రాండ్. ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట. ఏదైనా స్టార్ట్ చేయాలంటే ది ఎండ్, దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఉండదు. వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు, ఆ ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది. సో దీనికి మళ్ళీ పుట్టుకుంటుంది, కెరోసిన్ పోసి అంటపెట్టేసినాం మనం, చెట్టు ఉంటుంది కదా అట్లా. దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు, ఇట్స్ డెడ్ అంతే. అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో, నాకు ఏడుపు వస్తలేదు. అది నేను పెయిన్ లేక కాదు, నాకు జనరల్ గా కూడా ఏడుపు రాదు. రఘువరన్ బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి, అట్లా నేను ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయినాక రిలీఫ్ వస్తుంది, నాకు ఇమ్మీడియట్ గా రాదు. ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది, ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా, అయితే కూడా ఏడుపు వస్తలేదు, కానీ పెయిన్ ఉంది ఫుల్. సో మా మమ్మీ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది. మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో, చాలా బాధ అవుతుంది బెట, అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా, అది ఇది అంటే లైట్ తీసుకోండి, మీరు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది వాళ్ళు మాకు చెప్పడం, మేము వాళ్ళకి చెప్పడం, ఫ్రెండ్స్ కొందరు రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు, ఏం కాదు స్ట్రాంగ్ ఉండు, ఇంకా చచ్చిపోతున్నట్టు మన ఫ్యామిలీలో అంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, నా బేబీ లాగానే, అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్లలాగా అనిపిస్తుండే, చిన్నగా గ్రో అవుతున్నట్టు, డైలీ చూసుకోవడం, అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది. నేను పోయి ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ప్లేస్ ని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. వేరే ప్లేస్ లో ఏదైనా మంచి ప్లేస్ లో ఇది వెళ్తుంది అన్న దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలని ఫీలే? అంటే చేయలేము. వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు, వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు. యాక్చువల్గా నేను వారధి ఫార్మ్స్ టైంలో కూడా నాది ఒక వీడియో ఉంటుంది చూడండి, నా కాన్సెప్ట్ అంతా వేరుండే. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే, ఆ చిన్న స్టోర్ సింపుల్ గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇవ్వగలిగిన నేను. అప్పుడు కూడా 3-4 ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే. తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్. అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు, కానీ
ఫార్మర్స్ అంతమంది లేరు కదా, ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల స్లైట్గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది. సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్, డబ్బులు చూడరు. సో అట్లాంటి ప్లేస్లో అమ్మితే పోతుంది అనుకుంటే, లేదు నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువ అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్ చాలు కదా, ఏ పొంతి ఇది మంచి లేదంట. ఒకవేళ హస్బెండ్ కొందామన్నా వైఫ్ వద్దంటది, వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు. సరే పోదాం పా ఇక కొందాము అని వస్తే లిఫ్ట్ ఉంటుంది ఆడ.